ఈడేంటి మేకలా గరుతున్నాడు? ఈ కోతలేమిటి, ఈడు గోలేమిటి? మీ అమ్మ కడుపులు బంగారం గాని కనపట్లా? ఎత్తండి. అయ్య బాబాయ్, రాయనోయ్ అక్కడ ఎర్రగుండోడు వదిలిపోయాడంటే ఇక్కడ తెల్లగడ్డోడు తగులుకున్నాడా? అమ్ము, అయ్య బాబాయ్, అమ్మో ఇది కూడా ఆ బాపతే. ఆ గోపిగాడు ఉద్యోగం చేస్తున్నాను మనతో చెప్పిన మాట అబద్ధమే. ఇక్కడ ఎవరితోనో కలిసి ఏదో గోల్మాల్ చేస్తున్నాడు. ఇదేదో జాగ్రత్తగా కనిపెట్టాల్సిందే. ఏ అమ్మాయిలో ఏమిటో. గోపి, రేపటి దుష్టపూజా కార్యక్రమాన్ని మాయామోహిని నిర్వహించాలి. తమరు చెప్పటం కాదు గాని ఎప్పుడెప్పుడు పూజలు చేసి ఆ ముక్తానందపై కక్ష తీర్చుకుందామా అని నా కూతురు మాయామోహిని తెగ ఉవ్విళ్ళూరుతోంది స్వామి. ఇంత చిన్న వయస్సులో నీ కూతురుకు అన్ని దుష్టశక్తులు ఎలా అబ్బాయి గోపి? అది పుట్టడమే శ్మశానంలో పుట్టింది స్వామి. చిన్నప్పుడు అది చాలా జిమిక్కులు చేసింది. ఒకసారి ముక్తానందకి 10 రోజుల పాటు నోరు పడిపోయేలా చేసి మోగవాణ్ణి కూడా చేసింది. ఘటికురాలే. ఇలాంటి బిడ్డ నీకు కూతురుగా జన్మించడం నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపఫలం. ఎన్ని పాపాలు చేస్తేనో ఇలాంటి బిడ్డ జన్మించేది. అంతా ఆ రక్తాక్షుడి దయా. అమ్మా, ఈడు కూతురు కళ్ళు బాగొట్టి ఈడు గూనొచ్చుడు చేసినా గానీ ఇంకా ఈడు బుద్ధి రాదనమాట. ఏదో రక్తాక్షుడి దయంట. అవును, అతడు ఏమైనట్టు? సర్వద్రష్టలు తమకు తెలియదా స్వామి? తెలుసు. రక్తాక్షుడికి నీవు అత్యంత ప్రియ శిష్యుడివి కదా. నాకంటే ఎక్కువ వివరాలు ఏమైనా తెలుసునేమోనని. దుర్మార్గుడే, కానీ వాడికి తెలిసినన్ని క్షుద్ర విద్యలు మరెవ్వరికీ తెలియదు స్వామి. కాకపోతే వాడు నన్ను నా కూతుర్ని చివరిలో క్షోభ పెట్టాడు. మళ్ళీ తమరు కలిశారు, మాకు కొండంత బలం వచ్చింది. గోపి, చెట్టు మీది కాయలు సముద్రంలో ఉప్పు కలిస్తేనే రంజు. అమ్మో, కొంపదీసి మళ్ళీ వీళ్ళిద్దరూ కలవరు కదా. ఎవరది? ఎవరక్కడ? శ్వేతగణం. గురూజీ, మన సౌధంలో ఎవరో ఆగంతకుడు చొరబడ్డట్టున్నాడు. వెంటనే వెళ్ళి వాణ్ణి మట్టు పెట్టండి. అలాగే గురూజీ. వెళ్ళండి. అమ్మో, ఇక్కడ రాకుంటే మంచిదేమో. చూసేమనుకున్న చూడలేదు. బతికిపోయాం. ఎవరది? ఎవరు లేరు గురూజీ. మరి ఆ చప్పుడు? ఏదో గాలికి పడుతుంది గురూజీ. సరే, వెళ్ళండి. అలాగే గురూజీ.
ఈవిడ ఏకాగ్రతను భంగం చేయాలి. ఓ పంచభూతాలారా, సకల చరాచర సృష్టికి మూలాధారమైన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టకాలంలో నాకు ధైర్యాన్నివ్వండి. సమస్త మానవాళిని సమాదరించే మీరు ఈ ఘోరకలిని ఆపండి. ఈ దుష్ట శక్తులకు సహకరించవద్దు. ప్రకృతి విరుద్ధమైన ఈ దుష్టగ్రహారాధన ఆపించండి. ప్రకృతి శక్తులను ధిక్కరించడం ద్వారా మీ ఉనికికి ముప్పు తీసుకురావడానికి వృధా ప్రయాస చేస్తున్నారు. మిమ్మల్ని లోబర్చుకుని మీ ద్వారా ప్రపంచానికి ముప్పు తేవాలని చూస్తున్నారు. మీరు ఈ ప్రళయాన్ని ఆపాలి. మీ సహకారం లేనిదే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. అందుకే అందరూ మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మంచికి మానవత్వానికి, చెడుకి దుర్మార్గానికి మధ్య జరిగే ఈ పోరాటంలో మీరు మంచి వైపు నిలబడతారో చెడు వైపే నిలబడతారో మీరే తేల్చుకోండి. సమాజంలో మంచి అంతరిస్తున్న ఈ రోజుల్లో మంచిని పెంచి మానవ మనుగడకు దోహదం చేస్తారో మంచిని తుంచి దుష్ట సామ్రాజ్యానికి అంకురార్పణ చేస్తారో మీ ఇష్టం. నేను నా ప్రాణాల కోసం మిమ్మల్ని అర్థించడం లేదు. దుష్ట శక్తులను తుదముట్టించే నా ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. కానీ అమాయకురాలైన నా తల్లిని రక్షించండి. మళ్ళీ వేడుకుంటున్నాను, మీరు మంచికి సహకరించండి. దుర్మార్గులకు దుష్టులకు సహకరించవద్దు. తల్లి భూదేవి, కరుణకు క్షమకు నువ్వు పెట్టింది పేరు. అయినా ఈ దుష్టులను భరించవద్దు. నీ ఉపరితలంపై జరుగుతున్న ఈ క్షుద్ర ప్రక్రియలను క్షమించవద్దు, సహకరించవద్దు. తండ్రి అగ్నిదేవా, నిన్ను ఆవాహన చేసి మలినం చేయాలని చూస్తున్న ఈ దుష్ట శక్తులను అనుగ్రహించవద్దు. ఓ నిర్మల నీలాకాశమా, నీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ దుష్ట గ్రహారాధనను వీక్షించవద్దు, సహకరించవద్దు. తల్లి ఓ జలదేవత, పరమ పవిత్రమైన నీ ప్రవాహాలను తాకి అపవిత్రం చేసిన ఈ దుష్టులను వరాలిచ్చి నీ పవిత్రతకు భంగం రానివ్వకు. తండ్రి వాయుదేవా, సమస్త ప్రపంచానికి శ్వాసను నింపి జీవాన్ని ప్రసాదిస్తున్న ప్రాణయోగము నువ్వు. దుష్టులు నిన్ను ఆవాహన చేసి ప్రకృతి శక్తుల మీద ఆధిపత్యం కోసం యుద్ధం ప్రకటించారు. నువ్వు దీన్ని ఎదిరించాలి. నా ఈ విజ్ఞప్తి నా కోసం కాదు, మీకోసం. మీ ఉనికికి ముప్పు తెచ్చే ఈ దుష్ట ప్రయత్నాలకు సహకరించవద్దు. పంచభూతాలారా, నా విజ్ఞప్తిని మన్నించినందుకు కృతజ్ఞతలు. సమస్త మానవాళి తరపున మీకు సహస్ర వందనాలు అర్పిస్తున్నాను. మీరు తలుచుకుంటే ప్రళయాలు సృష్టించగలరు, చీకట్లో అల్పుల ఆటలు కట్టించగలరు. విజృంభించండి. ముక్తానంద, అష్టదిగ్బంధనం చేసిన నీ విద్యలు ప్రదర్శించడానికి పూనుకున్నావు. నువ్వు చాలా గొప్పవాడివి.
నా ఎంపిక తప్పు కాదు. నీ గొప్పతనం చూసే నేను నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా శక్తివంతుడివి, కానీ నువ్వు అనుకున్న దానికంటే నేను పరమ దుర్మార్గుడిని. అది నా అదృష్టం, ఇది నీ దురదృష్టం. శ్వేతబిందు, భళా శ్వేతబిందు, నీ స్థిర సంకల్పానికి, నిశ్చల ఏకాగ్రతకు నా అభినందనలు. ముక్తానంద తన శక్తితో ఎన్ని ప్రకంపనలు సృష్టించినా తట్టుకొని హోమాన్ని కొనసాగించావు. నీ సేవలకు తగిన ప్రతిఫలాన్ని పొందగలవు. ఇది శ్వేతాక్షుడి వాగ్దానం. అంతేకాదు, నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకునే పరిస్థితిని నీకు కల్పిస్తాను. పూజ చేసుకో. నాయనా ముక్త, నువ్వు చాలా గొప్పవాడివి కావచ్చు, కానీ బాలుడి. నా ముందు నీ ప్రజ్ఞ ప్రదర్శించాలని చూస్తున్నావు. శ్వేతాక్షుడి జీవితంలో నీలాంటి మేధావులను ఎందరినో చూశాడు. దుష్టశక్తులను ఇష్టశక్తులుగా మార్చి గుప్పిట్లో పెట్టుకున్న వాణ్ణి. పాపం, వాళ్ళు నీకేమీ సహాయం చేయలేరు. నీ భక్తికి మేధస్సుకు మెచ్చి కేవలం ఆశీర్వచనం మాత్రమే చేయగలరు. అంతే. ఎందుకంటే వాళ్ళు నాకు అనుమతి ఇచ్చారు. వాళ్ళ అనుమతితోనే నేను నా యవ్వన సామ్రాజ్యానికి ముహూర్తం పెట్టాను. నా శక్తి చూపించనా? కేవలం నీ వినోదం కోసమే. పాపం, ఆటపాటలతో గడపవలసిన లేత వయసు పసివాడివి. అందులోనూ మరణ సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నవాడివి. చూడు ముక్తానంద, శ్వేతాక్షుడి శక్తి సామర్థ్యాలకు సలాము చేసి గులామువికా. పంచభూతాల్లారా, అష్టదిక్పాలకులారా, మీ భక్త పరమాణువు శ్వేతాక్షుడు నమస్కరిస్తున్నాడు. నా దారికి అడ్డు రాకండి. నీ చర్యలను అడ్డుకొని మీ విలువలను తగ్గించుకోకండి. మీరు నాకు వరమిచ్చారు, ఆశీర్వదించారు, శక్తులనిచ్చారు. ఆ శక్తితో మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. ధిక్కారమా! శ్వేతాక్షుడు హెచ్చరిస్తున్నాడు. మా పూజకు అడ్డు రాకండి, అడ్డు రాకండి. చూశావా ముక్తానంద, ఎలా ఉంది శ్వేతాక్షుడి చమత్కారం? నీకోసమే ఈ చిన్న ప్రజ్ఞా ప్రదర్శన. ఎందుకీ వృధా ప్రయాస? నాకు సహకరించి నా మనస్సులో శాశ్వత స్థానాన్ని సంపాదించుకో. అందుకు నీకిదే ఆఖరి అవకాశం. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు మరణం తప్పదు. తప్పని మరణాన్ని అతిథిలా ఆహ్వానించు. అతిథులను ఆదరించేవాళ్ళంటే నాకు అపారమైన గౌరవం. వెళ్ళొస్తాను. సద్బుద్ధి ప్రాప్తిరస్తు.
ఎలాగైనా నా వశం చేసుకోవాలి. శ్వేతబిందు, నా మీద కోపంగా ఉందా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. ఇప్పుడు చెప్పు, నిజంగా కోపంగా ఉందా? లేదు. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. నా కోసం ఓ చిన్న పని చేయాలి శ్వేతబిందు. చేస్తావా? చేస్తాను. వెళ్ళి నా కోసం తులసి ఆకులు తీసుకురా. అలాగే. క్షణంలో రావాలి. అలాగే. పాపం జీవి దాటిపోయింది. అయ్యో, ఎంత పని జరిగింది బిందు. అర్ధాంతరంగా నీ జీవితం ముగిసిపోయింది. నా జీవన పర్యంతం నీ సహచర్యం లభిస్తుందని ఎంతో ఆశపడ్డాను. కానీ అన్యాయం చేసి వెళ్ళిపోయా. పోన్లే, మళ్ళీ జన్మలో కలుద్దాం. అంతవరకు సెలవు నేస్తమా. మాలాంటి బుద్ధిమంతుల ప్రపంచంలో నీలాంటి బుద్ధిహీనులకు చోటు లేదు. నువ్వు ఇమడలేవు, అందుకే సాగనంపాను. క్షేమంగా వెళ్ళిరా. నాయనా గోపి, శ్వేతగణం, ఇలా రండి. ఏమైంది స్వామి? లక్ష్య సాధన నాయన. ఏ కార్యమైనా చేయక తప్పదు. పాపం, నా శ్వేత బిందు స్వర్గస్థురాలైంది. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి శ్వేతమాలలతో అలంకరించండి. చూశావుగా, ఎత్తుకు పై ఎత్తులు వేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కానీ నా మీదే వేసేవాళ్ళంటే కోపం. జాగ్రత్త. చూశావుగా నేనెంత స్వార్థపరుణ్ణో. నేనంటే నాకెంతో ఇష్టం. నా కోసం ఎవరినైనా ఏమైనా చేస్తాను. పిచ్చి ప్రయత్నాలు కట్టిపెట్టు. వస్తా. బాబు ముక్తానంద, మీరా ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ గోపిగాడు నక్కినెక్కొస్తుంటే నాకేదో అనుమానం వచ్చి ఆడెంబడే వచ్చాను బాబు. ఇక్కడొచ్చి చూస్తే ఇది సంగతి. ఈ గోడ మీద పిల్ల అంటోడు, ఈ తెల్లగడ్డోడు కలిసి నీ నానా హింసలు పెడుతున్నారు. నీకెంత కష్టం వచ్చిందయ్యా. చూడు, ఇంతకుముందు ఆ రక్తాశూర్తో కలిసి నేను కూడా చాలా తప్పులు చేశాను. నీకెంతో అపకారం చేశాను. బోళ్ళంత పాపం మూట కట్టుకున్నాను. ఇప్పుడు నీకు కావాల్సిందేమిటి? తులసాకులే కదా, నేను తీసుకొస్తాను. అవి తీసుకొచ్చి నీకు ఇచ్చి ఇంతకు ముందు చేసిన పాపం నుంచి పరిహారం చేసుకుంటాను. బాబు, ఆ తెల్లగడ్డ వచ్చేలోగా నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కంగారు పడుకు, ఇప్పుడే తీసుకొస్తాను.